చిన్న చిన్న దేశాలు కూడా చుట్టొచ్చేస్తున్నారు మోడీ. అక్కడ ఉన్నటువంటి నాయకులతో కలుస్తున్నారు. మెయిన్ ఎందుకు అంటే ఇవాళ భారతీయులు కొత్త వింత పాత క్రోత, స్వదేశంలో బ్రతకడం చిరాకేస్తుంది, స్వరాష్ట్రంలో బ్రతకడం చిరాకేస్తుంది, స్వనగరంలో బ్రతకడం చిరాకేస్తుంది. పక్క నగరము లేదా పెద్ద నగరము లేదా పక్క రాష్ట్రము ఆ రాష్ట్ర నగరాలు అది కూడా దాటిపోయి ఖండాంతరాలకు వెళ్ళిపోవాలి, ఇతర దేశాలకు వెళ్ళిపోవాలి, డాలర్లో డబ్బులు సంపాదించుకోవాలి, అక్కడ బతికేయాలి, అప్పుడు ఏదో అద్భుతమైనటువంటి జీవితం. ఇదొక రూట్లో జనం వెళ్తూ ఉన్నారు. ఇలాంటి దశలో ప్రపంచంలో ఉన్నటువంటి 193 దేశాలు చుట్టేస్తున్నారు. చిన్న చితక దేశాల్లో కూడా ఎక్కువ జీతాలు వచ్చే ఉద్యోగాలు ఉంటాయి. ఆఫ్రికన్ కంట్రీస్లో మన వాళ్ళు వెళ్ళి పని చేస్తుంటే గయానా లాంటి చోట్ల ఇప్పుడు నిన్న మోడీ వెళ్ళి వచ్చారు అక్కడికి, అక్కడ మన వాళ్ళు గట్టి జీతాలు సంపాదించేవాళ్ళు ఉన్నారు. కాకపోతే అమెరికా నేను బ్రిటన్ అన్నో చెప్పుకునేటటువంటి విధంగా చెప్పుకోవచ్చు, కానీ విదేశాల్లో ఉన్నారు మా వాళ్ళు అని చెప్పుకునేటటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. ఇప్పుడు అట్లాగా ఓవరాల్గా చూసుకుంటే వివిధ రంగాల్లో పెట్టుబడులు అని ఒప్పందాలు కుదిరితే ఆటోమేటిక్గా మన వాళ్ళు వెళ్ళి అక్కడ పనిచేయడం, హాస్పిటల్ పెడతారా లేకపోతే వ్యాపారాలు పెడతారా లేకపోతే కనుక అక్కడేదో ఒక ఉద్యోగాలు వచ్చేటటువంటి సిస్టమ్ అయితే నడుస్తుంది.